ఇల్లులు మీరు ఎప్పుడో కట్టుకొని ఉంటారు. హైడ్రా అసలు మీ దగ్గరికి రాను కూడా రాదు. ఎవరన్నా మీ మీదకి వచ్చి ఇట్లా హైడ్రా పేరు చెప్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి లోపల దూస్తాం. అంటే ఎవడన్నా తప్పుడు ప్రచారం చేసి హైడ్రా వచ్చి కూలగొడుతుంది పేదవాళ్ళు ఇల్లులు అని ఉంటే ఎవడన్నా వచ్చి చెప్పినా కానీ ముందు వాళ్ళ సంగతి మేము చూస్తాం. సో హైడ్రా ఎవరిది మీకు టచ్ చేయదు. అండ్ ఇది రోడ్ వైండింగ్లో 3-4 ఇల్లులు ఏదో ఉన్నాయంట కదా, 3-4 ఇల్లులు ఏదో ఉన్నాయంట. ఈ రోడ్ వైండింగ్లో 3-4 ఇల్లులు ఏదో వెళ్తాయంటే వాళ్ళ టీడీఆర్లో అది ఉంటుంది, అది వేరు, అది 100 feet రోడ్ అనేది. బట్ ఎఫ్టీఎల్లో మొత్తం మీద ఏది మక్తా భూముల్లో ఇదంతా ఏది చెరువులో కట్టినారు ఏనని ఎవడన్నా అంటే కనుక దాన్ని నమ్మొద్దు. మీరు కట్టినా కానీ మీకు ఏం బిందాస్ ఉండడు, ఎవరు టచ్ చేయడు. అది మీ ఇల్లులు ఎవడు ఇంత కూడా టచ్ చేసి ఉంటే ఎవడన్నా మీ దాని మీదకి వస్తే మాకు చెప్పండి, వాళ్ళ సంగతి ఏందో మేము చూస్తాం అన్నమాట. అర్థమైందా? అందుకోసం చెప్పాడు మీకు ఏమంటే ఇప్పుడు అందరూ మా నెత్తిన పెట్టి మొత్తం అందరూ ఇటువంటి కలుస్తున్నారు అనమాట. అది మమ్మల్ని బద్నాం చేయడానికి జరిగేది. ఎవరు చేస్తారంటే భూ కబ్జాదారులు ఉంటారు, వాళ్ళు బద్నాం చేయాలని చూస్తారన్నమాట. వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళ మీద పోతారు కానీ ఎవడైతే కబ్జాలు అనుకునే వాళ్ళు చిన్న చిన్న బస్తీలోళ్ళు మీలాంటోళ్ళు మీరు కట్టినా కానీ ఎఫ్టీఎల్లో కట్టారు అనుకో, మీ ఇల్లు చెరువులో కట్టినారు కూడా మిమ్మల్ని ముట్టమన్నమాట. మిమ్మల్ని ముట్ట ఎప్పుడో కట్టి ఉంటారు అదంతా. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, ఏముండదు. మనం అదే అందుకని చెప్పాడు దాని అసలు ముట్ట ఎవడన్నా వచ్చి హైదరాబాద్ చేస్తే మాకు చెప్పండి, వాళ్ళ మీద కేసులు పెడదాం అనమాట. ఎందుకంటే ఈరోజు ఏదో ఇక్కడ ర్యాలీ చేసి ఏది హైడ్రా ఏది హైడ్రాని బంద్ చేయాలి పేదోళ్ళ మీదకి వస్తుంది, ఇదే చెప్తున్నా. तुम बात करो ना। अभी 20% यहाँ के लोगों को बुलाए, 20% वहाँ के लोगों को बुलाए, बुला के यहाँ हंगामा करे। उसके बाद बोलते क्या बोले हंगामा का मतलब क्या करे? मैं नहीं था, पूरा प्लेकार्ड्स पूरा रख के हाइड्रा को बैन करना, वो करना, ये करना बोल के बोले। हाँ, क्यों बोले ऐसा? वो क्या है कि सब लोगों को मालूम है, हमको तो पता नहीं। एमएस मक्ते के ऊपर इफेक्ट पड़ता है इसके लिए। एमएस मक्ते पे वही बोल रहा हूँ ना मैं, एमएस मक्ते पे नहीं आता हाइड्रा, एफटीएल में रहे तो भी नहीं आते। मैं बोल रहा हूँ ना, साफ आप इतना साफ बता रहा हूँ आपको. 80 साल होगा सब मक्ते में बैठ के. అదే చెప్పాడు చాలా పెద్ద థాంక్యూ సార్. ఎందుకంటే సఫర్ అవుతున్నారు లేదా మీకు ప్రజలు సఫర్ అవుతున్నారు. పొద్దున్న నుంచి ఇల్లు గ్రూప్లలో వేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. దాదాపు 2010లో రెసిడెన్షియల్ ఏరియా అయింది, 7-8 సర్వే నంబర్లో అయింది. దాని తర్వాత 2015లో మళ్ళీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంఎస్ మక్తాల చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 30 గజాలు 40 గజాలు 100 గజాలు లోపల ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఈరోజు ఇన్ని రోజులు లేని వాళ్ళ జ్ఞాపకం వస్తుంది. మక్తాకు ఒక ఇష్యూ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్నారు. దయచేసి మీరు అసొంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని మనం కేసు పెడదాము. మీరు లోకల్ పిఎస్ అమ్మా, మీరు మనం ఇక్కడ కేసు పెట్టి ఎవరైతే ఇట్లా ఏది తప్పుడు ప్రచారం చేస్తారనుకున్నారో వాళ్ళ మీద కేసులు పెడదాము. పెట్టి ఇది అంతా వీళ్ళని భయభ్రాంతులు చేయడానికి, అంటే హైడ్రా వచ్చి ఏదో కూలగొడుతుంది, హైడ్రాని బ్యాన్ చేయాలనేది వీళ్ళు చెప్తున్నారు. ఏది కొంతమంది వచ్చేసి అది ఎందుకంటే అలా వెనకాల కథ వేరుంటుంది అనమాట, వెనకాల సీన్ వేరుంటుంది. సో మీకు చెప్తున్నాం కదా, అసలు ఇల్లు ముట్టనే ఉంటారు. మీరు 2010లో కాదు కదా, 2020లో కట్టినా 2024లో కట్టినా కానీ కూడా మీ జోలికి రారనమాట. అది మీకు చెప్తున్నాం. ఓకే, సో పేదవాళ్ళ ఇల్లులు ఏది ఉన్నా కానీ కూడా ముట్టనే ముట్టారనమాట. ఎఫ్టీఎల్లో ఉన్నా లేకపోతే ఇంకేది ఉన్నా కానీ కూడా ముట్టారనమాట. అర్థమైందా? అది సో మీరు ఎవడన్నా ప్రచారం చేసి ఇదిగో ఇటు వస్తున్నారు హైడ్రా వస్తుందంట, అది ఆ డౌట్లు క్లియర్ చేయడానికే నేను వచ్చింది ఇక్కడ. అదేదా మీకు ఎందుకు వచ్చినామంటే ఊరికనే బద్నాం చేస్తారు, భయభ్రాంతులు చేస్తారు. మిమ్మల్ని చేసిన దాన్ని సోషల్ మీడియాలో పెడతారు, పెట్టి ఇదిగో ర్యాలీ తీసినారు, హైడ్రా మీద ర్యాలీ తీసినారు. ఇదంతా డ్రామాలో భాగమే చేసి ఇది జరుగుతూనే ఉన్నది. లాస్ట్ 2 సంవత్సరాలు హైడ్రా వచ్చినప్పటి నుంచి ఇదే చేస్తున్నారు. ఓ 10 మందితో ర్యాలీ తీస్తారు, దాన్ని సోషల్ మీడియాలో పెడతారు. పెట్టి దాన్ని ఏం చేస్తారు, ఇదిగో హైడ్రా మీద బ్యాన్ చేయాలని ర్యాలీ పెట్టినారు అని చెప్పి పెట్టి తిప్పుతుంటారు అన్నమాట, చెక్కలు కొడుతుంటారు. ఇదే చేస్తుంటుంది. మేము ఇప్పుడు వచ్చి అందుకో మీకు చెప్తున్నారు కదా, ఏది లేదు నమ్మొద్దు. ఇల్లును ముట్టనే ముట్టరు. ఎవడన్నా వచ్చి మీ మీద నోటీసులు ఇచ్చి హైడ్రా ఇచ్చిందని చెప్తే కనుక మా చెప్పాడు వాడి సంగతి ఏదో చూస్తాం అనమాట. ఎవడన్నా వచ్చి చెప్పినా. ఓకే, రైట్.